సింపుల్గా దీన్ని ఇట్లా ఫోల్డ్ చేశాను. దెన్ ఇట్లా ఫోల్డ్ చేసి ఒక చిన్న మూత పెట్టి సర్కిల్ తీసుకుని కత్తితో కట్ చేసేసాను. సో సర్కిల్ సైజ్ ఇది తెలుస్తుంది. 24 సర్కిల్స్ వస్తాయి. ఇవి యాక్చువల్గా ఎంత ఎక్కువ సర్కిల్స్ ఉంటే అంత బాగుంటాయి. ఇట్లా కలర్స్గా చేసుకోవచ్చు, సింగిల్ చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 24 కట్ చేసి పెట్టుకున్నాను. సింపుల్గా ఫస్ట్ అయితే ఉన్న సర్కిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి హాఫ్గా, అంటే మూన్ షేప్లో వస్తుంది. సో ఒకటి పైన ఏదైతే ఈ రెండింటికి మధ్యలో మనం అతికిస్తామో అది మాత్రం పైన కింద పెట్టాలి. లైక్ సో ఇక్కడ మధ్యలో మాత్రం పూర్తిగా పెట్టాలండి. మీరు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం గీతలాగా నీట్గా ఒక లైన్లో పెట్టుకోండి. అలాగే ఇక్కడ లాస్ట్ వరకు ఫెవికాల్ పెడితే ఏంటంటే ఈ జిగ్జాగ్స్ అన్నీ బాగా కనిపిస్తాయి అన్నమాట. చూసారు కదా. సో ఇలా మన క్రిస్మస్ ఆర్నమెంట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మధ్యలో మనం చేసుకోవచ్చు. సో బాయ్, హ్యాపీ క్రిస్మస్.